హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్ ఛానల్ 2750. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూసేటట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ వీడియో ఏంటంటే మీకు సబ్సిడీ లోన్ అనేది ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను. ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీకు చూపిస్తాను. క్రోమ్ టైప్ చేసిన తర్వాత ఫస్ట్ సైట్లోకి ఎలా ఎంటర్ అనేది మీకు చూపిస్తాను. మనకి ఓబిఎంఎంఎస్ స్పేస్ ఏపీ అని టైప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఏపీఓబిఎంఎంఎస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బీసీ కార్పొరేషన్ అని, అలాగే ఎస్టీ కార్పొరేషన్ అని, ఎస్సీ అని, మైనార్టీ అని, నెక్స్ట్ వచ్చేసరికి ఓసీ కాపు కార్పొరేషన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ కార్పొరేషన్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే బీసీ కార్పొరేషన్ వాళ్ళు అబౌట్ స్కీమ్స్ ఉంది చూసారా. అసలు మనకి బీసీ కార్పొరేషన్ స్కీమ్స్ ఏమున్నాయి, ఏ కేటగిరీ అయినా స్కీమ్స్ మీకు సేమ్ అలాగే ఉంటాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కీమ్స్ చూసినట్టయితే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట, చూడండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఎవరైనా మెడికల్ షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మీకు డి ఫార్మసీ కానీ, బీ ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ అనేది చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీకు బీసీ కమ్యూనిటీ అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు బీసీ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ అనేది కంపల్సరీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయి ఉండాలన్నమాట, నివసిస్తూ ఉండే వాళ్ళు అయి ఉండాలి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి లిమిట్ ఏజ్ అనమాట, 21 to 60 years వరకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఆ ఏజ్ వాళ్ళకి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బీపీఎల్ ఏంటంటే పేద కుటుంబం అయి ఉండాలన్నమాట. ఈ స్కీమ్ మీరు ఎలిజిబిలిటీ అవ్వాలనుకుంటే పేద కుటుంబం అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్, ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లో మనకి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిక్స్త్ పాయింట్ చెప్పాను కదా, సిక్స్త్ పాయింట్ మీరు ఏమన్నా ఎంఎస్సీగా అదే బీఫార్మసీ కానీ, డిఫార్మసీ కానీ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ స్కీమ్స్ అనేవి ఉంటాయన్నమాట, సర్టిఫికేట్స్ అయి ఉండాలి. అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనమాట. డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు ఉంది చూసారా, అక్కడ బాపట్ల అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ నెంబరు టైప్ చేసినాక మొబైల్ నెంబర్. సో నేను కరెక్ట్ ఆధార్ అని టైప్ చేయలేదండి, నార్మల్గా టైప్ చేశాను. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సర్నేమ్ తర్వాత ఫాదర్, రిలేషన్ ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ టైప్ చేయండి. అలాగే ఫీమేలా మెయిలా. నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది టైప్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీ కేటగిరీ సపోజ్ బీసీఏ అని సెలెక్ట్ చేసుకున్నాక సబ్ కాస్ట్ అనేది ఉంటుంది, మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, డిక్లేర్ దట్ ఆల్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఉంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాక జనరేట్ ఓటీపీ, మీకు ఓటీపీ వస్తుందన్నమాట. సో నేను ఇది జస్ట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో తీసానండి. దీనికి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపించాలి అనుకుంటే మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా యూజర్ మాన్యువల్స్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఉంటుంది హోమ్ పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాను కదా ఇందాక, ఫర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమో అడుగుతుందని చెప్పాను. పర్సనల్ డీటెయిల్స్, మన డిస్ట్రిక్ట్, అలాగే ఆధార్, మొబైల్ నెంబరు, సర్నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనేది టైప్ చేశాక ఈ ఓటీపీ మీకు టైం వచ్చేసరికి 2 minutes 55 seconds ఉంటుందండి. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ అంటే లాగిన్ అయ్యాం కదా, సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్ దగ్గర క్యాస్ట్ నెంబర్ చెప్పాను కదా మీకు, ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అవునా కాదా, ఫస్ట్ మీ దగ్గర డాక్యుమెంట్స్ అనేది ఆధారు, నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్,
రీసెంట్గా అప్లై చేసి ఉండాలన్నమాట క్యాస్ట్ ఇన్కమ్. అలాగే రైస్ కార్డు కూడా ఉండాలి. క్యాస్ట్ నెంబర్ అంటే క్యాస్ట్ అప్లికేషన్ మీద CGCతో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ టైప్ చేశాక రేషన్ కార్డ్ నెంబర్ అనేది టైప్ చేశాక అప్లోడ్ రేషన్ కార్డు, మనకి రేషన్ కార్డు ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈజ్ మ్యారీడ్, మీకు మ్యారీడా అయితే అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే ఎస్, లేదు అనుకుంటే నో అనేది సెలెక్ట్ చేయండి. అలాగే హ్యాండిక్యాప్ మీరు అయితే ఎస్, లేకపోతే నో అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. మీరు డిగ్రీ చదవాలి, చదివి ఉన్నారు అనుకుంటే డిగ్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, అలాగే నెక్స్ట్ వన్ కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నారు, ఇయర్ పాసింగ్, అలాగే నెక్స్ట్ డిస్టిక్, ఓకే, సర్టిఫికేట్ అప్లోడ్ అని అడుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ డీటెయిల్స్, డిస్టిక్. సో మనం ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్, అలాగే విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, మెయిల్ అడ్రస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఎలిజిబిలిటీ స్కీమ్స్, మనం క్యాండిడేట్ ఎలిజిబిలిటీ స్కీమ్స్ ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకున్నాక మెయిన్ స్కీము నేను చెప్పాను కదా, మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ బిజినెస్ అనేది మనకి అక్కడ ఉంటుంది. సెలెక్ట్ సెక్టార్, స్కీమ్స్, ఓకే. అలాగే యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది మీరు అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ టైం అనుకుంటే, మీరు ఫస్ట్ టైం ఈ సబ్సిడీ లోన్ అనేది అప్లై చేసుకున్నారనుకుంటే ఎస్ అని నొక్కండి, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ సబ్సిడీ లోన్ అనేది మీకు పీరియడ్ ఆఫ్ టైం అనేది 5 years ఉంటుందండి. సో నెక్స్ట్ ప్రివ్యూ, ఈ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మనకి అప్లికేషన్ ఐడి అనేది ఉంటుంది. సో జనరేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మనం అప్లై చేసిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చెప్పాను కదా, డిక్లేర్ దట్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అండ్ ఫైనల్. మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే అనుకుంటే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. ఏదైనా మీ డీటెయిల్స్లో ఎడిట్ చేయాలి, నేను రాంగ్గా డీటెయిల్స్ అప్లై చేశాను అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎడిట్ ఏం లేదు అంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే సబ్మిట్ అనేది టైప్ చేయండి, క్లిక్ చేయండి. అలాగే ప్రింట్ అప్లికేషన్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రింట్ అప్లికేషన్ బీసీ కార్పొరేషన్ మనకి అప్లై చేసుకున్న తర్వాత, సో నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది వస్తారన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే నా ఛానల్ని, SS Vlog ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ నేను చేస్తూ ఉంటాను అనమాట, మీకు యూజ్ అవుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఏమైనా ట్రావెల్ చేయాలనుకున్న ప్లేసెస్ కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.